హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలనే ఒక ప్రయత్నం జరుగుతూ ఉందా? జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేయాలని ఒక కుట్రలో భాగంగా ఇప్పుడు కొన్ని కేసులు నమోదు చేయబోతున్నారా? జగన్ను మానసికంగా హింసించడానికి ఈ కొత్త చట్టాలను వాడుకోబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తూ ఉంది. ఈ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి రావడానికి వాళ్ళకు ఉపయోగపడినటువంటి సూపర్ 6 ఏదైతే ఉందో ఆ సూపర్ 6 పథకాలే వాళ్ళని గెలిపించి అధికారంలోకి తీసుకొచ్చాయి. ప్రజలు కూడా వాటిని నమ్మారు. మరి వాటిని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ అవి అమలు జరగడం అసాధ్యమని ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రీత్యా అది అమలు సాధ్యం కాదని చెప్పి, కానీ వాళ్ళు అమలు చేస్తాం, సంపద సృష్టిస్తామని చెప్పారు. వాళ్ళ మాటను ప్రజలు నమ్మారు, వాళ్ళకి అధికారం కట్టబెట్టారు. సో ఇప్పుడు వచ్చినటువంటి నెల రోజుల కాలంలోనే ఈ పథకాల అమలుకు సంబంధించి అనేక ఆరోపణలు ఈ టీడీపీ ప్రభుత్వం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి, ఈ కూటమి ప్రభుత్వం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. మొదటి నెలనే అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి. ఏదైతే వాలంటీర్లకు సంబంధించి 10,000 జీతం ఇస్తామని చెప్పి నమ్మించినటువంటి వీరు మొదటి నెలనే వాళ్ళను పక్కన పెట్టినటువంటి పరిస్థితి, వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి, సచివాలయ ఉద్యోగుల వ్యవస్థ వాటికి సంబంధించి కూడా ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇసుక ఫ్రీ అన్నారు, కానీ దానికి టన్నుకు ఇంత అని వసూలు చేస్తూ ఉన్నారు. ఇదేందని అడిగితే మేము ఇసుక ఇంటికి తెచ్చిస్తామా, ఇల్లు కట్టిస్తామని చెప్పాము, ఏమన్నా ఇసుక ఇస్తామని చెప్పాం అని చెప్పి కొన్ని రూల్స్ అని చెప్తా ఉన్నారు. ఇక తల్లికి వందనం పథకానికి సంబంధించి చూస్తే కనుక ఎన్నికలకు ముందు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకు ఈ పథకం అమలు చేస్తామని చెప్పి నీకు అని ఇట్లా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి అందరూ ఉదరగొట్టారు. ఇప్పుడు వాళ్ళు జీవో జారీ చేసిన దాని ప్రకారం చూస్తే తల్లికి ఒక్కరికి మాత్రమే, అప్పుడేమో ప్రతి విద్యార్థికి అని చెప్పారు, ఇప్పుడు తల్లికి ఒక్కరికి మాత్రమే పథకం అని ఇప్పుడు చెప్తా ఉన్నారు. ఈ రకంగా అనేక పథకాలు, వాళ్ళు ఇచ్చినటువంటి అనేక పథకాలు అమలు చేసేటువంటి అవకాశం ఏమాత్రం లేదు. సూపర్ 6 అమలు చేయడం కష్టం కాబట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అయితే చాలా ఈజీగా అమలు చేయొచ్చు. నారా లోకేష్ గారు ఎన్నికలకు ముందు అందరి పేర్లు రెడ్ బుక్లో రాశారు కదా, ఆ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో వీళ్ళు ముందున్నారు. అందులో భాగంగానే ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు. ఈ పథకాలు అమలు చేయడం కుదరదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజలకు వెళ్తాడు. ప్రజల నుంచి కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని ఎవరు ప్రశ్నించకూడదు, వీటికి సంబంధించి ప్రజలు చర్చ కూడా జరగకూడదు. అంటే ఏం చేయాలి? మన రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం కేసులు పెట్టాలి. కేసులు పెట్టి మానసికంగా ఈ పార్టీ అధినేతను ఇబ్బందికి గురి చేయాలి, ఆ ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారులను ఇబ్బందికి గురి చేయాలి. దాని మీదనే వాళ్ళకు ఉన్నటువంటి అనుకూల మీడియా కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి పత్రికలు కానివ్వండి, పెద్ద పెద్ద బ్యానర్లు, పెద్ద పెద్ద డిబేట్లు నడిచి మొత్తం దీని మీద చర్చ నడిస్తే ఈ పథకాల గురించి అడగడం కానీ చర్చించడం కానీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించేటువంటి అవకాశం కానీ ఉండదు అనేటువంటి ఒక ఆలోచనలోనే ఇప్పుడు ఈ రఘురామకృష్ణరాజుకు సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో, అంటే గతంలో 2021లో జరిగినటువంటి కేసుకు సంబంధించి ఆయన మీద దాడి జరిగిందని చెప్పి, నన్ను కొట్టారని చెప్పి, అది ఎవరో మొహాన్ని బట్ట కట్టుకొని నా మీద దాడి చేశారని చెప్పి ఆయన హైకోర్టుకి సుప్రీంకోర్టుకి పోతే, మరి అక్కడ న్యాయస్థానాలు కూడా అది దాడి జరిగిన 77 రోజుల తర్వాత పోతే ఇప్పుడు ఎలా 70 రోజుల తర్వాత విచారణ జరుపుతామని చెప్పి ఆ న్యాయస్థానం చెప్పినప్పటికీ కూడా అందులో సరే ఏదైనా దాడి జరిగిందా అనే అంశానికి సంబంధించి వైద్య పరీక్షలు చేయించారు, ఎక్స్రేలు చేయించారు, ఇవన్నీ చేస్తే కూడా అక్కడ ఆయన మీద దాడి జరిగినట్టుగా ఏమి లేదని చెప్పి న్యాయస్థానంలో చెప్పినటువంటి క్రమంలో ఆ కేసు నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ 2021లో జరిగినటువంటి కేసుకు సంబంధించి అంటే 3 సంవత్సరాల కాలం తర్వాత జూన్ 11వ తారీఖున కంప్లైంట్ చేస్తే ఈ నెల 11వ తారీఖున జూలై 11వ తారీఖున అందరి మీద కేసు నమోదు చేయడం జరిగింది. అంటే జూలై 10వ తారీఖున ఈ కేసుకు సంబంధించి న్యాయవాదుల దగ్గర కొన్ని సలహాలు ఇవన్నీ తీసుకొని ఏ రకంగా ఉంటుంది ఇప్పుడు కేసు ఫైల్ చేసిన దానికి సంబంధించి అన్ని తెలుసుకున్న తర్వాతనే ఈ కేసు 5 మంది మీద నమోదు చేసినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి 3వ ముద్దేగా, అదేవిధంగా ఆంజనేయులు, తర్వాత సునీల్ కుమార్, ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళ మీద 5 మంది మీద కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్ 307 అంటే ఇప్పుడు జూలై 1వ తారీఖు నుంచి వచ్చినటువంటి సెక్షన్స్ కొత్త సెక్షన్స్, కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. వీటిని ఎలా వాడుకోవాలి అనే దాని మీద కూడా బాగా సలహాలు తీసుకొని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఏ రకంగా ఇబ్బంది పెట్టొచ్చని దాన్ని అన్ని తీసుకున్న తర్వాతనే ఈ కేసు పెట్టడం జరిగింది. 307 సెక్షన్ కింద తీసుకుంటే కనుక 10 సంవత్సరాలు జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తి ఎవరైతే కేసు పెట్టారో ఆ వ్యక్తి కనుక నిజంగానే ఆయన చెప్తున్నట్టు ఆయనకు దెబ్బలు తగిలాయి, కొట్టారు అని చెప్పి తేలితే కనుక వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట అనేటువంటి ఒక పేరు కూడా చంద్రబాబు నాయుడుకు ఉంది. సో ఈ రకంగా అన్ని వ్యవస్థల్ని వాడుకొని జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించాలి. ఇప్పుడు ఉన్నటువంటి 5 మందిలో ఎవరిని అరెస్ట్ చేసినా కూడా
వాళ్ళు జైల్లో ఉంటే కస్టడీలో 60 రోజుల నుంచి 90 రోజులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మానసిక వేదనకు గురి చేయాలి. దీనికి సంబంధించి వాళ్ళ పత్రికల్లో వాళ్ళ ఛానల్లో పెద్ద ఎత్తున డిబేట్లు జరగాలి. అసలైనటువంటి సూపర్ 6 పథకాలకు సంబంధించి ఎక్కడ కూడా చర్చ జరగకూడదు. వాళ్ళని ప్రశ్నించే వ్యక్తులు ఎవరు కూడా బయట ఉండకూడదు. వైసీపీ పార్టీని భూస్థాపితం చేయాలి. భవిష్యత్తులో కూడా మళ్ళీ మేమే అధికారంలోకి ఉండాలనేటువంటి ఒక కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతూ ఉంది. చాలా క్లియర్గా అర్థమవుతోంది. సో 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ దానికి సంబంధించి మరి కేసు పెడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఏం జరుగుతుంది అనేది. న్యాయస్థానాలు చెప్పినప్పటికీ కూడా మళ్ళీ అదే పని చేస్తూ ఉన్నారంటే వాళ్ళ కుటుంబం సెక్షన్ 307 పెట్టి కఠినమైనటువంటి శిక్షలు పడే విధంగా, అంటే దాని గురించి చర్చ జరిగే విధంగా, మరి 10 ఏళ్ళు శిక్ష పడుతుందని వాళ్ళు మానసికంగా భయపడే విధంగా, అంతకుమించి అది నిజమని తేలితే కనుక జీవిత ఖైదు కూడా పడుతుందని చెప్పి న్యాయవాదులు చెప్తా ఉన్నారు. సో ఆ రకంగా వాళ్ళని మానసికంగా భయపెట్టడానికి ఇదంతా జరుగుతూ ఉంది. ఏదేమైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కుట్ర జరుగుతుంది, భూస్థాపితం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఏదైతే చెప్పారో దాన్ని ఖచ్చితంగా అమలు చేసే దిశగానే ఆయన అడుగులు వేస్తూ ఉన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసేటువంటి దాంట్లో బిజీగా గడుపుతూ ఉన్నారు. మరి ప్రశ్నిస్తాను అనేటువంటి ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో ఆయన మాత్రం మౌనంగా ఉన్నారు. రఘురామకృష్ణరాజుతో కలిసి చంద్రబాబు నాయుడు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో చేస్తున్నటువంటి కుట్ర ఇది.